హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎస్తర్ షైనింగ్ స్టార్ ఎస్హెచ్ వ్లాగ్స్ టు ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలామంది కూడా వాచ్ చేస్తున్నారు నా యొక్క ఛానల్ని. మరి ఎలా ఉందో కామెంట్ రూపంలో కూడా పెడతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, ఈరోజు మనం కంజంక్షన్ గురించి మాట్లాడుకుందాము. దానికి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, దాన్ని ఇంట్రొడ్యూస్ చేయండి. అలాగే బెల్ సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీ యొక్క సబ్స్క్రైబింగ్ నాకు చాలా అవసరం. కాబట్టి నేను చాలా లోలో ఉన్నాను, ఓకేనా. చాలామంది కూడా మిలియన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, ల్యాక్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అంటే వాళ్ళందరికీ కూడా ఒక పర్పస్ ఉంది, నాకు కూడా ఒక పర్పస్ ఉంది. నేను కూడా అలా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను కూడా సక్సెస్ అవుతాననేటువంటి దానితో నేను ఇది ఛానల్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి కొద్దిగైనా అని చెప్పేసి నేను ఇంగ్లీష్తో పాటు మోటివేషనల్ క్లాసెస్ కూడా తీసుకుంటాను, ఓకేనా. ఇక ముందు నేను వాటిని కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, మనం క్లాస్లోకి వెళ్దాము. కంజంక్షన్ అంటే ఏంటి? దీనికి ముందు మనం నౌన్ చూసుకున్నాము, ప్రొనౌన్ చూసుకున్నాము, వర్బ్ చూసుకున్నాము, యాడ్వర్బ్ చూసుకున్నాము, అడ్జెక్టివ్ చూసుకున్నాము, ప్రిపోజిషన్ చూసుకున్నాము. ఇప్పుడు కంజంక్షన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోద్ది, ఇంకొకటి చెప్పేస్తే ఇంటర్జెక్షన్ చెప్పేస్తే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. కంజంక్షన్ చూడండి, ఇమాజినేషన్. జంక్షన్ అని దేన్ని అంటాము? 4 మార్గాల మధ్యలో, లేదా అంటే 2 మార్గాలు లేదా 3 మార్గాలు, 2 కంటే ఎక్కువగా ఏదైతే రోడ్లు ఉన్నాయో మధ్యలో ఏదైతే ఒక ప్లేస్ కలుస్తుందో దాన్ని జంక్షన్ అంటారు. ఇక్కడ కంజంక్షన్ అంటే ఆ జంక్షన్ని ఏదైతే కనెక్ట్ చేస్తుందో, ఆ జంక్షన్ ఏది కనెక్ట్ చేస్తుంది? అటు రోడ్డు, ఇటు రోడ్డు, ఇటు రోడ్డు, 3 రోడ్ల మధ్యలో ఒక రౌండ్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఆ కనెక్టింగ్ ఏదైతే ఉందో ఆ పేరులో ఉంది కంజంక్షన్. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను, ఒక్కసారి సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, అసలు ఏంటంటే ఇంకా అది గుర్తుపెట్టుకునే ఎగ్జాంపుల్, ఓకేనా. రామ రావణ ఎవరెవరు వ్యక్తులు? వీళ్ళిద్దరు. రామ వేరు, రావణ వేరు, ఇద్దరు వేరు వేరు వ్యక్తులే. అయితే ఇద్దరిని నేను కలిపాను, రామ అండ్ రావణ. రామ అండ్ రావణ బోత్ ఆర్ ఎనిమీస్. వాళ్ళు ఫ్రెండ్సా అండి? కాదు. అంటే ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొచ్చి నేను కలిపి ఒక సెంటెన్స్గా మార్చాను అనమాట. దీన్నే మనం ఏం చేస్తాము, అండ్తో నేను కనెక్ట్ చేశాను. ఎక్కడో రామ అనేది ఒక దారి, రావణ అనేది ఒక దారి, ఈ రెండింటి మధ్యలో అండ్ అనే దాన్ని పెట్టి నేను కనెక్ట్ చేశాను. ఇలాంటివే కంజంక్షన్లో 3 రకాలు ఉన్నాయి, ఓకేనా. అసలు కంజంక్షన్ అంటే ఏంటో మనము ఫస్ట్ చూద్దాం. కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ అంటే విచ్ కనెక్ట్ 2 places, విచ్ కనెక్ట్ 2 places ఈజ్ కాల్డ్ యాజ్ కంజంక్షన్. కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్. కంజంక్షన్ అనేటువంటిది ఏంటి? ఒక వర్డ్ అనమాట. ఓకే, నీడ పడుతుంది కదా ఇటువైపు. కంజంక్షన్ అనేటువంటిది ఒక వర్డ్ విచ్ జాయిన్స్ 2 words ఆర్ 2 sentences ఆర్ 2 clauses. అంటే ఏంటి? కంజంక్షన్ అనేటువంటిది ఒక మాట, అర్థమైందా? అదేంటి? అది దేంతో కనెక్ట్ చేయబడుతుంది? అది 2 words తోటైనా కనెక్ట్ చేయబడుతుంది, లేదా 2 వాక్యాలు సెంటెన్స్తో అయినా కనెక్ట్ చేయబడుతుంది, 2 clauses తోటైనా కనెక్ట్ చేయబడుతుంది. నేను ఇందాక చెప్పాను కదా, 4 దారులు అవ్వచ్చు, 2 దారులు అవ్వచ్చు, 3 దారులు అవ్వచ్చు, ఏ దారైనా మధ్యలో ఏదైతే కనెక్ట్ చేస్తుందో దాన్ని కంజంక్షన్ కింద తీసుకుంటాం. దాన్ని విచ్ కనెక్ట్ 2 places. ఇది కంజంక్షన్ అనేటువంటిది 3 రకాలుగా ఉంది. ఒకటి కోఆర్డినేట్ కంజంక్షన్, సెకండ్ వన్ ఈజ్ సబార్డినేట్ కంజంక్షన్, థర్డ్ వన్ ఈజ్ కోరిలేటివ్ కంజంక్షన్. ఓకేనా, 3 కంజంక్షన్స్ ఉన్నాయి. కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే ఏంటంటే కాంపౌండ్ సెంటెన్సెస్లో ఏదైతే యూస్ చేస్తామో అది ఈక్వల్గా ఉండేది. కాంపౌండ్ సెంటెన్సెస్లో ఏదైతే మనము యూస్ చేస్తామో, ఓకేనా, ఇక్కడ దాన్ని కోఆర్డినేట్ కంజంక్షన్ అంటారు. సబార్డినేట్ కంజంక్షన్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్లో అంటే ఇక్కడ కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఈక్వల్గా ఉండే వాటితోటి చేసేటువంటిది కంజంక్షన్ని కోఆర్డినేట్ అంటారు. కాంప్లెక్స్ అంటే ఏంటి? ఇక్కడ మెయిన్ సబ్ క్లాస్, మెయిన్ వర్బ్ ఉంటుంది, సబ్ క్లాస్ ఉంటుంది అనమాట. వీటితోటి కాంప్లెక్స్ సెంటెన్సెస్ని యూస్ చేస్తాము సబార్డినేట్ కంజంక్షన్లో. అలాగే కోరిలేటివ్ కంజంక్షన్, ఇదేంటి? పెయిర్డ్ కంజంక్షన్, జంట జంటలుగా ఉండేటువంటిది, దాన్ని ఏమంటాము? కోరిలేటివ్. అర్థమైందా? కోరిలేటివ్ కంజంక్షన్ అంటారు. ఇక్కడ
మనము కోఆర్డినేటివ్ కంజంక్షన్కి లేదా కోఆర్డినేట్ కంజంక్షన్కి ఏమి మనము యూస్ చేస్తామంటే బండ గుర్తులు, ఫర్ యూస్ చేస్తాము, అండ్ యూస్ చేస్తాము, నార్ యూస్ చేస్తాము, బట్ యూస్ చేస్తాము, ఆర్ యూస్ చేస్తాము, ఎట్ యూస్ చేస్తాము, సో యూస్ చేస్తాం. ఇక్కడ బాగా మీరు గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ అన్నారు. మనము ఏదైనా ఇల్లు కట్టిన తర్వాత కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటాం, అవునా? క్లోజ్ చేస్తామా మొత్తం కాంపౌండ్ వాల్ని? నో, క్లోజ్ చేయము. దానికి ఒక గేట్ పెడతాము, అవునా కదా? దీనికి ఒక గేట్ పెడతాం. ఇది ఒకటి ఎక్కువగా ఉంటుంది, ఒకటి తక్కువగా ఉంటుందా? ఉండదు, ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ గేట్నే మనము ఫర్గా తీసుకోవచ్చు, అండ్గా తీసుకోవచ్చు, నార్గా తీసుకోవచ్చు, బట్గా తీసుకోవచ్చు, ఆర్, ఎట్, సో. ఓకేనా? ఇలా మనము తీసుకోవచ్చు. గుర్తుంటుందని నేను ఇలా చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ ఫర్ దగ్గర ఎఫ్ ఫస్ట్ లెటర్ని, ఏ దగ్గర ఫస్ట్ లెటర్ని, ఎన్ దగ్గర ఫస్ట్, బి దగ్గర ఫస్ట్, ఓ దగ్గర ఫస్ట్, వై దగ్గర ఫస్ట్, ఎస్ దగ్గర, ఈ మొత్తం ఫస్ట్ లెటర్ని కలిపితే బాగా గుర్తుపెట్టుకోవడానికి కోఆర్డినేట్ కంజంక్షన్లో ఫ్యాన్ బాయ్స్. ఎఫ్ ఫర్, ఏ ఫర్ అండ్, ఎన్ స్టాండ్స్ ఫర్ నార్, బి స్టాండ్స్ ఫర్ బట్, ఓ స్టాండ్స్ ఫర్ ఆర్, వై స్టాండ్స్ ఫర్ ఎట్, సో ఎస్ స్టాండ్స్ ఫర్ సో అనమాట. ఈ విధంగా కోఆర్డినేట్ కంజంక్షన్లో మనము ఈ వర్డ్స్ని యూస్ చేస్తాం అనమాట. సరే, ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే 2 and 2 make 4. మధ్యలో ఏం పెట్టాను నేను? అండ్ అనేటువంటి దాన్ని కోఆర్డినేట్ చేయడానికి పెట్టాను. అంటే కాంపౌండ్ సెంటెన్స్, కాంపౌండ్ వాల్కి నేను అండ్ అనే దాన్ని యూస్ చేస్తాను అనమాట. ఓకేనా? తర్వాత పే ద ఫైన్ ఆర్ గో బ్యాక్ హోమ్. అర్థమైందా? నువ్వు కడితే ఫైన్ కట్టు, లేదంటే ఇంటికి పో. అర్థమైంది కదా? మనము కాలేజీలో లేట్గా వచ్చామనుకోండి, ఏం చెప్తారు? ఫైన్ కడితే కట్టు, లేదంటే ఇంటికి పో అంటారు, అవునా? పే ద ఫైన్ ఆర్ గో బ్యాక్ హోమ్. ఇక్కడ నేను కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పాం కదా, కోఆర్డినేట్ సెంటెన్స్ అంటే ఈ కాంపౌండ్ వాళ్ళలో గేట్కి ఏం పెట్టాను? దీనికి ఆర్ అనేదాన్ని పెట్టనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, కోఆర్డినేట్ సెంటెన్స్లో మనం కోఆర్డినేట్ కంజంక్షన్కి మనం ఫ్యాన్ బాయ్స్ని యూస్ చేస్తాము. ఎఫ్ ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో అనమాట. ఇలా యూస్ చేస్తాము. ఆ తర్వాత సబార్డినేట్ కంజంక్షన్. సబ్ ఆర్డినేట్ అంటే ఏంటి? కాంప్లెక్స్ సెంటెన్సెస్తో యూస్ చేస్తాం. అదేంటి? మెయిన్ వర్బ్ ఉంటుంది, సబ్ క్లాజ్ ఉంటుంది. క్లాజెస్ వచ్చినప్పుడు అది కూడా చూద్దాము. ఇప్పుడు సబార్డినేట్ కంజంక్షన్లో మనకి కంపారిజన్, రెండింటి మధ్య కంపారిజన్, అది దాన్ అవ్వచ్చు, రాదర్ దాన్ అవ్వచ్చు, వెదర్ అవ్వచ్చు, యాజ్ మచ్ యాజ్ అవ్వచ్చు, వేరియస్ అవ్వచ్చు. అది పొడుగు పొట్టైనా సరే మనం కంపేర్ చేస్తాము. అలాగే బ్యూటిఫుల్ అయినా సరే కంపేర్ చేస్తాం, బ్యాడ్ గుడ్ అయినా కంపేర్ చేస్తాం. ఇలా కంపేర్ చేసేటువంటి వాటికి ఉపయోగించేదే మనము సబార్డినేట్ కంజంక్షన్లో వన్ ఆఫ్ ది పార్ట్. అలాగే టైంకి యూస్ చేస్తాం. ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, నేను తొందరగా రాగలనండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా? వెల్కమ్. అంటిల్ అంటే నా ప్రాణం పోయేంత వరకు నేను తనని మర్చిపోలేనండి, అంటిల్ మై లాస్ట్ బ్రీత్. ఓకేనా అని చెప్తామన్నమాట. ఐ డోంట్ ఫర్గెట్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్. లేదంటే ఇంకా మనము మన లాస్ట్ బ్రీత్ వరకు కూడా నేను అతనిని మర్చిపోలేను అనడానికి కూడా మనం చెప్తామన్నమాట. అర్థమైంది? అట్లాంటి వాటికి యూస్ చేస్తాం. ఏదైనా ఇష్టమైన వాటికి మనము దాన్ని కూడా యూస్ చేస్తాం. అలాగే వెన్ ఎవర్, నౌ దట్, వెన్ ఎవర్ యు కమ్ ఐ విల్ కమ్ దేర్. అర్థమైంది? ఎప్పుడైతే నువ్వు వస్తావో నేను అక్కడికి రాగలను. అర్థమైంది కదా? అంటే టైంని సూచించే దానిలో కూడా మనము చూస్తాం. తర్వాత కన్సెషన్, దో, ఆల్ దో, ఈవెన్ దో, ఆల్ దో అని చెప్తామట. అర్థమైందా? అలాగే రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? హూ ఎవర్, హూమ్ ఎవర్, హూజ్. హూ అంటే ఏంటి? ఎవరు. హూ ఎవర్ అంటే ఏంటి? ఎవరితో మనం చేసిన, ఎవరి ద్వారా చేసిన రిలేటివ్ ప్రొనౌన్ అనమాట. అక్కడ ఏదైతే ఉందో, ఏదైతే రిలేటివ్గా ఉందో, అర్థమైందా? దాన్ని మనం ఏమంటాము? రిలేటివ్ ప్రొనౌన్ అంటాం అనమాట. రిలేటివ్ అంటే ఏంటి? చుట్టరికం అనమాట. ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నదాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. అలాగే రీజన్ను కూడా చూపిస్తుంది. సబార్డినేట్ కంజంక్షన్లో రీజన్ కూడా ఉందన్నమాట. బికాజ్, సిన్స్. ఓకేనా? ఎందుచేత అంటే నేను ఎందుకు ఏడ్చానంటే ఆమె నన్ను కొట్టింది, లేదా అతడు నన్ను బాధ పెట్టాడు, దట్స్ వై ఐ క్రైడ్ అని చెప్తాము. అలాగే సిన్స్. ఓకేనా? నేను అప్పటి నుంచి, సో దట్, ఇన్ ఆర్డర్. ఓకేనా? ఇలా రీజన్ను కూడా తెలియచేస్తుంది అన్నమాట దాంట్లో సబార్డినేట్ కంజంక్షన్. అలా కండిషన్, ఇఫ్,
ఓన్లీ, ఇఫ్, అన్లెస్, ప్రొవైడెడ్ దట్, అర్థమైందా, అజ్యూమింగ్, ఇలాంటివన్నీ కండిషన్స్ని తెలియజేస్తుంది. అలాగే ప్లేస్ని వేరెవో ప్లేసెస్ని కూడా తెలియజేస్తుంది. అలాగే రిలేటివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి, యాక్చువల్గా నౌన్కి ముందు అలాగే ఆర్టికల్కి తర్వాత ఏదైతే తన గుణాన్ని, స్థితిని తెలియజేస్తుందో దాన్ని మనం యాడ్జెక్టివ్ కిందకి తీసుకున్నాం. ఓకేనా, వాట్ ఎవర్, ఓకేనా, దట్, విచ్ ఎవర్, ఇవన్నీ కూడా రిలేటివ్ యాడ్జెక్టివ్ కిందకి తెలియజేస్తాం. అలాగే అంటే మన యొక్క మేనర్ను కూడా హౌ తోటి, యాజ్ దో, యాజ్ ఇఫ్ తోటి మనము తెలియజేస్తాం. ఇలా సబార్డినేట్ కంజంక్షన్లో కాంప్లెక్స్ సెంటెన్సెస్ని యూజ్ చేసినప్పుడు మెయిన్ వర్బ్ని సబ్ క్లాస్ని కలిపి యూజ్ చేస్తాము. వాటిలో మనము కంపారిజన్లో టైము, కన్సెషన్, రిలేటివ్ ప్రొనౌన్ని, రీజన్ని, కండిషన్ని, ప్లేస్ని, రిలేటివ్ యాడ్జెక్టివ్ని, మేనర్ని మనము యూస్ చేసుకుంటూ వస్తాము. దానికి సంబంధించిన నేను ఇక్కడ ఇచ్చాను, ఒకసారి మళ్ళీ మీరు చూడండి. ఓకేనా. తర్వాత కోరిలేటివ్ కంజంక్షన్. కోరిలేటివ్ అంటే ఏంటి, రిలేటివ్ అంటే సరే ఒక్కటి అంత బాగుంది, కోరిలేటివ్ అంటే ఇంకొకటి ఉన్నాడని అర్థమవుతుంది, అక్కడ అర్థమవుతుంది కదా. అంటే ఏంటి, రెండు, బోత్ అండ్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్ నాట్ అంటాం, అవునా, నెయిదర్ ఆర్ నార్, వెదర్ ఆర్, ఇక్కడ కూడా వెదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బట్ ఆర్ ఆల్సో, సచ్ దట్, స్కేర్స్, ఇక్కడ సరిగ్గా పడలేదు, ఓకేనా, స్కేర్స్లీ వెన్, ఓకేనా, నో సూనర్ దెన్. ఇలా మనము కోరిలేటివ్ అంటే ఏంటంటే పెయిర్డ్ జంక్షన్స్ అన్నమాట. ఇవన్నీ పెయిర్డ్ కంజంక్షన్స్, ఇవన్నీ కూడా జంటగా ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని కోరిలేటివ్ కంజంక్షన్ అంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, 3 రకాలుగా ఉన్నాయి, కోఆర్డినేట్ కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షన్, కో రిలేటివ్ కంజంక్షన్ అని చూసుకున్నాము. అసలు కంజంక్షన్ అంటే ఏంటంటే, ఈ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ జాయిన్స్ 2 వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్, క్లాజెస్. ఏదైతే క్లాజెస్ ఉన్నా, ఏదైతే సెంటెన్సెస్ ఉన్నా, ఏదైతే వర్డ్స్ ఉన్నా, రెండింటిని కలపడానికి ఏమైతే ఉపయోగపడుతున్నాయో వాటిని మనము ఏమంటున్నాము, కంజంక్షన్స్ అంటున్నాము. అవి 3 రకాలుగా చూసుకున్నాం. ఆ 3 రకాల్లో 3 మనకి కాంపౌండ్ సెంటెన్సెస్ని యూస్ చేసే ఉన్నాయి, కాంప్లెక్స్ని యూస్ చేసే ఉన్నాయి, పేరుగా జతలుగా వచ్చేవి ఉన్నవి, అవి మనం ఇప్పుడు చూసుకున్నాం అనమాట. ఓకే, విచ్ కనెక్ట్ 2 ప్లేసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ కంజంక్షన్. ఏదైతే 2 ప్లేసెస్ని కలుపుతుందో దాన్ని మనము కంజంక్షన్ అని చూసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, కంజంక్షన్ గురించి మీరు ఇంకా ఒకసారి డీప్గా మీరు ఈ ఒక బోర్డు మీద రాసినవి మీరు చూడండి. ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా కూడా మీరు రాయొచ్చు. మనం డైలీ ఏదైతే మాట్లాడుతున్నామో అర్థమవుతుంది కదా, డైలీ ఏదైతే మనం చేస్తూ ఉన్నామో అలాంటివి కూడా ఈ కంజంక్షన్లో మనము చూడొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైన్ ఆఫ్.